హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. ఇప్పటి జనరేషన్ లో మహేష్ బాబు గారు అంటే అందరికీ ఒక సోషల్ మెసేజ్ ఉండే మూవీస్ తీసే యాక్టర్ గానే తెలుసు. కానీ ఒకప్పుడు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎవ్వరూ చేసేవాడు కాదు. అయితే ఒకప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కి కింగ్ అయిన మహేష్ బాబు గారు ఎందుకు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ని ట్రై చేయడం లేదు, అలాగే అసలు మహేష్ బాబు గారు చేసిన ఎక్స్పెరిమెంటల్ ఫిల్మోగ్రఫీ ఏంటి, అసలు ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి నుంచి ఇప్పుడు ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తారా చేయరా, అండ్ రాబోతున్న SSMB 29 లో మళ్ళీ ఆయన ఎక్స్పెరిమెంట్ అవుతారని చూడబోతున్నామా అని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ వాటిని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు కూడా మా ఛానల్కి కొత్తగా వచ్చుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మహేష్ బాబు గారి ఇనీషియల్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అప్పటిదాకా రాజకుమారుడు, యువరాజు, వంశీ లాంటి నార్మల్ లవ్ స్టోరీస్ చేశారు. ఈ మూవీస్ అన్ని కెరియర్ స్టార్టింగ్ లో చేశారు. కానీ మహేష్ బాబు గారికి చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్ మూవీస్ కానీ స్టంట్ చేయడం కానీ అంటే చాలా ఇష్టం. ఆయన చైల్డ్ యాక్టర్ గా చేసినప్పుడు కృష్ణ గారికి తెలియకుండా డూప్ లేకుండా స్టంట్స్ చేశారంట. ఇది ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. టక్కరి దొంగ. మహేష్ బాబు గారు రెగ్యులర్ రొమాంటిక్ మూవీస్ ని పక్కన పెట్టేసి ఫస్ట్ టైం బోల్డ్ గా ట్రై చేసిన సినిమా టక్కరి దొంగ. ఈ ఫిల్మ్ తో మహేష్ బాబు గారు యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ యాక్టర్ జర్నీ స్టార్ట్ చేశారు అని చెప్పాలి. తన ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉన్న ఐకానిక్ కౌబాయ్ ఇమేజ్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఈ జానరాలో మహేష్ బాబు గారు కూడా స్టెప్ వేశారు. జయంత్ పరాంజయ్ డైరెక్షన్ లో వచ్చిన టక్కరి దొంగ నేను ఎప్పటికీ మహేష్ బాబు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అని ఫీల్ అవుతాను. కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ చేయడం అనేది ఒక డేరింగ్ మూవ్ అని చెప్పొచ్చు. కౌబాయ్ ఆస్థెటిక్స్ ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేయడం కోసం టీమ్ రేరెస్ట్ లొకేషన్స్ ని సెలెక్ట్ చేశారు. యుఎస్ లో ఉన్న కొలరాడో ప్లాట్యూ, మాన్యుమెంట్ వ్యాలీ అండ్ ఆర్చెస్ నేషనల్ పార్క్ లో కూడా షూట్ చేయడం జరిగింది. ఇవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. అప్పటికే కాదు ఇప్పటికీ కూడా ఆ లొకేషన్ లో పర్మిషన్ దొరకడం అంటే చాలా కష్టం. ఇంకా ఈ సినిమాలో ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే మహేష్ బాబు గారు చేసిన స్టంట్స్. ఆ ట్రైన్ సీక్వెన్స్ అయితే మైండ్ పోతుంది చూసిన వాడికి. అదంతా మహేష్ బాబు గారు తన ఓన్ గా చేశారు. బ్రిడ్జ్ మీద జరిగే యాక్షన్ గానీ, హార్స్ రైడింగ్ గానీ అన్ని డూప్ లేకుండా ఫుల్ డెడికేషన్ తో పర్ఫామ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ ని తెలుగు స్క్రీన్ మీద తీసుకొచ్చారు. కానీ మూవీ రిలీజ్ అయింది 2002 సంక్రాంతి టైంలో. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవడం కొంచెం కష్టమైంది. అలాగే కొన్ని స్క్రీన్ ప్లే ఇష్యూస్ అండ్ బడ్జెట్ ఓవర్ గా పెరిగిపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ లో పర్ఫామ్ చేయలేకపోయింది. కానీ స్టిల్ టక్కరి దొంగ ఇస్ వన్ ఆఫ్ ద బోల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ మూవీస్ ఇన్ మహేష్ బాబుస్ కెరియర్. నిజం. ఒక్కడు తర్వాత మహేష్ బాబు గారు చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ నిజం. తేజ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు గారిని మనం మాస్ ఇమేజ్ తో కాకుండా ఒక సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్ గాయ్ గా చూస్తాం. తన కామ్ నేచర్ తో సొసైటీలో జరుగుతున్న ఇంజస్టిస్ మీద చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల తన ఫాదర్ ఈ కరప్ట్ సిస్టమ్ లో చనిపోతాడు. అయితే వాళ్ళ మదర్ తో కలిసి రివెంజ్ పాత్ లో వెళ్తాడు. ఈ సినిమాలో ఉండే మదర్ అండ్ సన్ ఎమోషనే ఈ స్టోరీకి కోర్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. రామేశ్వరి గారి పర్ఫార్మెన్స్ గానీ, ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ ఇన్ క్లైమాక్స్ గానీ అండ్ గోపిచంద్ యాజ్ ఎ విలన్ గానీ ఆడియన్స్ కి ఎమోషనల్ గా చాలా కనెక్ట్ చేసింది. మహేష్ బాబు గారి కెరియర్ లో నిజం రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాని వదిలేసి సీరియస్ టోన్డ్, రూటెడ్ నేరేటివ్ అండ్ రియలిస్టిక్ ట్రీట్మెంట్ తో తీసిన సినిమా ఇది. తేజ గారి రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ తో మహేష్ బాబు గారిని మాస్ ఇమేజ్ లో కాకుండా చాలా ఫ్రెష్ రోల్ లో చూపించారు. కానీ స్లో పేస్ అండ్ లెంతీ రన్ టైం వల్ల అండ్ కొన్ని అన్నెసెసరీ సీన్స్ వల్ల బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వలేకపోయింది. అప్పటికి మహేష్ బాబు గారు ఇలాంటి రియలిస్టిక్ క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ చేయడం చాలా రేర్. నేను ఇప్పటికీ చెప్తాను, నిజం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ మహేష్ గారు. నాని. టక్కరి దొంగ తర్వాత మహేష్ బాబు గారు కొన్ని డిఫరెంట్ అటెంప్ట్స్ ట్రై చేసినా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. అప్పుడే మహేష్ బాబు గారు SJ సూర్యతో కలిసి తెలుగులో నెవర్ సీన్ బిఫోర్ లెవెల్లో ఒక బోల్డ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అదే నాని. ఈ ఫిల్మ్ లో సైఫై ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ రొమాంటిక్ ట్రాక్ ని బ్లెండ్ చేసి ఒక జానరా మిక్స్ ప్రెజెంట్ చేశారు. ఇక్కడ ఈ సినిమాకి పెద్ద మైనస్ అని నా ఒపీనియన్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నాని స్టోరీ లైన్ పార్షియల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ టామ్ హ్యాంక్స్ నటించిన హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ బిగ్. కానీ ఆ ఐడియాని తెలుగు నేటివిటీతో కలిపి SJ సూర్య యూనిక్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఈ మూవీ విషయంలో నా కంప్లైంట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ సైఫై బేస్ మీద స్టోరీని బిల్డ్ చేయడానికి బదులు చాలా జానరస్ ని కలపడం వల్ల టోన్ ఇన్కన్సిస్టెంట్ గా మారిపోయింది. అబోవ్ ఆల్ నేరేటివ్ ని కాంప్లెక్స్ గా చూపించడానికి ట్రై చేయడం వల్ల అండ్ రివర్స్ స్క్రీన్ ప్లే అండ్ నాన్ లీనియర్ ఎడిటింగ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఒక్కడు మూవీలో మంచి మాస్ క్యారెక్టర్ లో మహేష్ ని చూశాక ఆడియన్స్ మహేష్ బాబు గారి నుంచి నాని లాంటి ఎక్స్పెరిమెంట్ కి రెడీ అవ్వలేకపోయారు. ఈ కారణాల వల్ల వన్ ఆఫ్ ద మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అయిన నాని మహేష్ బాబు గారి కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచింది. కానీ మూవీ వచ్చిన టైం కి చూసుకుంటే ఇది చాలా అహెడ్ ఆఫ్ ద టైం అనిపిస్తుంది. అతడు మూవీ గురించి చెప్పాలంటే ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పలేం కానీ ఒక డిఫరెంట్ మూవీ. మహేష్ బాబు గారి క్యారెక్టర్ లో గ్రే షేడ్స్ ఉంటాయి.
ఇప్పటికీ కూడా అతడు ఎప్పుడు టెలికాస్ట్ అయినా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడగలిగే మూవీ. అంత రిపీట్ వాల్యూ ఉంది ఈ మూవీలో. అండ్ ఐ స్టిల్ బిలీవ్ ఇది త్రివిక్రమ్ గారి బెస్ట్ వర్క్. అసలు సరిగ్గా హీరోకి 2 pages కూడా డైలాగ్స్ ఇవ్వకుండా సినిమా మొత్తం తీశారు. సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా సైలెంట్ గా అండ్ స్మార్ట్ గా ఉంటాడు, కానీ అలా అని మంచోడు కూడా కాదు. ఒక గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అతడు అనేది చాలా స్లో బర్న్ నేరేటివ్ థ్రిల్లర్ అన్నమాట. మీరు గమనిస్తే అతడులో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఉండవని చెప్పట్లేదు కానీ చాలా తక్కువ ఉంటాయి. ఈ సినిమాలో ఉండే కామెడీ ట్రాక్ కూడా అన్నెసెసరీగా ఉండకుండా చాలా వరకు స్టోరీతో బ్లెండ్ అయ్యే ఉంటుంది. ఇప్పటి వరకు మహేష్ బాబు గారు చేసిన ఎక్స్పెరిమెంట్ మూవీస్ అన్నిట్లో అతడు ఒకటే హిట్ అయిన సినిమా అని చెప్పొచ్చు. అండ్ అతడు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కి ఉండే లేయర్స్ కానీ, అండ్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ నందగోపాల్ నుంచి పార్దు క్యారెక్టర్ కి ఎవాల్వ్ అవడం కానీ చాలా బాగా డిజైన్ చేసుకుంది. అందుకే అంటున్నాను ఇది త్రివిక్రమ్ గారి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్. కలేజా ఈ మూవీ గురించి ఏం చెప్పాలి? ఈ మూవీలో దేవుడు అనే కాన్సెప్ట్ ని చూపించిన విధానం చాలా యూనిక్ గా ఉంటుంది. త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు రెండోసారి కొలాబరేట్ అయి తీసిన ఈ సినిమా దేవుడు అనే కాన్సెప్ట్ ని చాలా కొత్తగా పరిచయం చేసింది. ఎక్కడ ప్రీచిగా లేకుండా చాలా సటిల్ గా గాడ్ అనే కాన్సెప్ట్ ని మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. దేవుడు ఎక్కడ ఉండడు, మంచి జరగాలి అని కోరుకునే ప్రతి ఒక్కళ్ళలో ఉంటాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్. ఈ సినిమాలో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి మూవీ ట్రాక్ అంతా మారిపోతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ యాంగిల్ అండ్ ఆ ఎడర్లో జరిగే ఫన్నీ మూమెంట్స్ వీటితో ఉన్నా, బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మూవీ టోన్ అండ్ స్టోరీ లైన్ మొత్తం వేరే డైరెక్షన్ లోకి వెళుతుంది. దీనివల్ల చాలా మంది ఆడియన్స్ మూవీకి కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు. బట్ రీవాచ్ చేసినప్పుడు చూస్తే ఈ మూవీ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఈ మూవీలో మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అప్పటిదాకా సీరియస్ రోల్స్ కి అలవాటు పడిపోయాక ఒక్కసారిగా ఇలా మహేష్ ని చూడడం ఫస్ట్ టైం చాలా మందికి. నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ సడన్ చేంజ్ ఇన్ ప్లాట్ డైరెక్షన్ అన్నమాట. సో దానివల్ల ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పటికీ కలేజా అంటే పడి చచ్చే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను ఒక్కడనే. ఇప్పుడంటే మనం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ బాలీవుడ్ అంటేనే మనకన్నా చాలా పెద్ద ఇండస్ట్రీ, దాంతో పోటీ పడలేం అనుకునే టైంలోనే వచ్చిన హాలీవుడ్ లెవెల్ సినిమా నేను ఒక్కడనే. ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. అసలు ఈ మూవీ 2014లో తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ అంటే ఎవరైనా నమ్ముతారా? మహేష్ బాబు గారి మోస్ట్ కాంప్లెక్స్ క్యారెక్టరైజేషన్ ఇది అండ్ మోస్ట్ కాంప్లెక్స్ స్క్రిప్ట్ కూడా ఇదే. ఒక రాక్ స్టార్ కి తన గతం నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలి అని చేసే జర్నీని కొంచెం కాంప్లెక్స్ స్క్రీన్ ప్లేతో చూపించారు. ఈ మూవీలో నేరేటివ్ అనేది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అందుకేనేమో చాలా మందికి ఈ నేరేటివ్ స్లోగా వెళ్ళడం అండ్ స్క్రీన్ ప్లేలో ఉన్న కాంప్లెక్సిటీస్ చాలా వరకు అర్థం కాలేదు. సుకుమార్ గారి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్స్ అనొచ్చు. మిగిలిన అన్ని మూవీస్ పక్కన పెడితే నేను ఒక్కడనే ఫెయిల్ అవడం అనేది ఇప్పటికీ ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ TFI అని చెప్పొచ్చు. అది మహేష్ బాబు గారి తప్పు కాదు, మన ఆడియన్స్ తప్పు. ఇలాంటి మూవీనా మనం ఫెయిల్ చేసామని నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాను. ఈ మూవీలో ఉండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్ వల్ల మూవీ చాలా మందికి అర్థం కాలేదు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్మెంట్ గా నిలిచింది. స్పైడర్ ఈ సినిమాతోనే మనకు తెలిసిన ఎక్స్పెరిమెంటల్ ప్రిన్స్ ఎక్స్పెరిమెంట్స్ ని వదిలేశారు. తమిళ డైరెక్టర్ AR మురుగదాస్ గారితో వచ్చిన ఈ ప్రాజెక్ట్ కి మామూలుగా హైప్ ఎక్కించలేదు. అప్పట్లో ఆ టీజర్ లో వచ్చిన రోబో స్పైడర్ చూసి అందరికి మైండ్ పోయింది. ఇంకా ఒక హై రేంజ్ స్పై థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే చాలా డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్. లిస్ట్ లో ఏ సినిమా నాకు అంత డిసప్పాయింటింగ్ గా అనిపించదు, కానీ ఈ సినిమా చాలా పెద్ద దెబ్బ ఇన్ మహేష్ బాబుస్ కెరియర్. మహేష్ బాబు గారు చాలా హై హోప్స్ పెట్టుకున్న స్పైడర్ ఇంత పెద్ద డిజాస్టర్ అవడంతో మళ్ళీ ఆయన ఒక సేఫ్ జోన్ లోకి వచ్చేసి సోషల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడం మొదలెట్టారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ వర్కౌట్ అవ్వలేదు, కానీ ఈ సినిమాలో SJ సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతుంది. ఇన్ కేస్ సినిమా కనుక వర్క్ అయి ఉంటే మాత్రం ఇప్పుడు మహేష్ బాబు గారి ఫిల్మోగ్రఫీ వేరే లెవెల్లో ఉండేది అని నా ఒపీనియన్. సో ఇది మన మహేష్ బాబు గారి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మోగ్రఫీ జర్నీ ఫ్రమ్ టక్కరి దొంగ టు స్పైడర్. కెరియర్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసినా ఆడియన్స్ కి ఏదో కొత్తగా అందించాలని ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. యాజ్ అన్ ఆడియన్స్ మనమే ఎప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్స్ ని ఎంకరేజ్ చేయలేదు. ఆయన మళ్ళీ అదే ఎక్స్పెరిమెంటల్ జోన్ లోకి వెళ్ళి SSMB 29 తో మన ముందుకు రాబోతున్నారు. దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోయి ఉంటే చూసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ మంతనాలు.